ఇప్పుడైతే మనం మహాబలిపురం బీచ్కి వచ్చేసినాం. సో మార్నింగ్ బీచ్ టైం అయితే చాలా బాగుంది. మేము అరౌండ్ 6 o'clock వరకు వచ్చేసినాం బేసికలీ. సో ఇక కొంచెం వేవ్స్ కూడా గట్టిగానే ఉన్నాయి వేవ్లో, బట్ పోతే చాలా బాగుంది. ఇగో మీకోసమే ఇప్పుడు సన్ రైజ్ అయిపోయింది ఆల్రెడీ, బట్ స్టిల్ చూడండి, నార్మల్ సన్ రైజ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు. సో ఇప్పుడిప్పుడే కొంచెం జనాలు రావడం స్టార్ట్ అయింది అనమాట బీచ్లో. బట్ మనం ఏంటి అంటే బీచెస్కి వచ్చినప్పుడు కొంచెం క్లీన్గా పెట్టడానికి ట్రై చేయండి బీచెస్ని. బికాజ్ ఇప్పుడు మనం వస్తాం, మనం ఫోటోలు దిగుతూనే ఉంటాం, కాకపోతే మనం ఇలా గలీజ్ చేసి వెళ్ళిపోతున్నాం. ఇలా టిన్ను పడేసిండు ఇట్లా వేయకుండా కొంచెం నార్మల్గా నీట్గా పెట్టుకోవడం ట్రై చేద్దాం ఇప్పటి నుంచి బీచ్లని మనం. సో ఇది మహాబలిపురం బీచ్. ఇంకా మహాబలిపురం టెంపుల్ స్ట్రక్చర్స్ ఉన్నాయి కదా, అవన్నీ చూపించడానికి ట్రై చేస్తా. కొంచెం సేపట్లో అటు వెళ్తాం మేము. సో ఇప్పుడైతే మేము మహాబలిపురం షో టెంపుల్కి అయితే వచ్చేసినాం. ఇలా టికెట్స్ ఉన్నాయన్నమాట. బిలో 15 years ఏజ్ టికెట్ లేదు, అబౌవ్ 15 years ఏజ్ అయితే 40 rupees per person టికెట్ ఉంది. ఇది ఎంట్రీ. సో మనం ఇక్కడ కొంచెం ముందుకు వెళ్తే అలా టికెట్స్ సేల్ చేస్తారు, అటు నుంచి టికెట్ తీసుకోవాలి మీరు. సో ముందే టికెట్ తీసుకొని వచ్చేయండి. బీచ్లోకి మాత్రం కార్ తీసుకెళ్ళకండి, బికాజ్ కార్ మాది మొత్తం దిగిపోయి చాలా ఇబ్బంది అయింది అనమాట కార్ బయట తీయడానికి. సో బీచ్లో కార్ తీసుకెళ్ళకండి, సరిపోతుంది. మొత్తానికి అయితే మేము వచ్చేసినాం, టెంపుల్ లోపలికి ఎంట్రీ ఇచ్చినాం. కొంచెం ముందుకు వాక్ చేసే టెంపుల్. ఇలా మా మమ్మీ వాళ్ళు అయితే మొత్తం చిల్ అవుతారు ట్రిప్లో. సో మీరు ఒకవేళ రీచ్ అయినప్పుడు వెళ్ళాలంటే ఇక్కడ వాష్రూమ్స్, డ్రింకింగ్ వాటర్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. సో ఇటు సైడ్ వెళ్తూ ఉంటాయి అన్నమాట అవి. సో ఇక్కడ నుంచి ఇక కొంచెం ముందుకు వెళ్తే సీషోర్ బిల్డింగ్, సీషోర్ టెంపుల్ అని చెప్పారనమాట. సో ఇక్కడ మ్యాప్ అవి ఇవి ఉన్నాయి. సో ఇక్కడ చదువుకోవచ్చు. ద షోర్ టెంపుల్ ఇస్ అన్ ఎర్లియస్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ స్ట్రక్చరల్ టెంపుల్ ఎట్ మహాబలిపురం బిలాంగింగ్ టు పల్లవ రాజసింహ నరసింహ 2 period. సో ఇది 7000 to 728 CEలో కన్స్ట్రక్ట్ చేసిరు అనమాట ఇది. సో వెరీ ఓల్డెస్ట్ టెంపుల్. ఒక ఆర్కియాలజీ వాళ్ళు మొత్తం డీటెయిల్గా పెట్టిరు అనమాట ఎక్కడ ఏంటి అనేది. సో అది చూసుకొని వచ్చేసేయండి మీరు. పొరపాటున అయితే బీచ్లో కార్ తీసుకెళ్ళకండి. అసలు కార్ బీచ్లో దిగిందంటే మాకైతే పుల్స్ వెళ్ళింది మాకు అసలు. సో నేను అది చెప్తున్నాను అనమాట. సో ఇదైతే టెంపుల్ ఎంట్రన్స్. సో టెంపుల్ ఎంట్రన్స్ మనం ప్రజెంట్ షో టెంపుల్ అనమాట. ఇది రీచ్ అయితే అయిపోయినాం మనం. ఉంటుంది ఒక 500 meters వాక్ ఉంది ఎంట్రన్స్ నుంచి. బట్ మెయింటెనెన్స్ కానీ అన్నీ సూపర్బ్ ఉన్నాయి. గ్రీనరీ బాగా మెయింటైన్ చేస్తారు అనమాట ఇలా. బట్ బీచ్ ఏరియా భయ్యా మస్తు హ్యూమిడిటీ ఉంది. ఇట్లా మేము నడుస్తుంటే ఇట్లా స్వెట్ వచ్చేస్తుంది హ్యూమిడిటీ వల్ల. సో చాలా మంచి ఎక్స్పీరియన్సే. మనం బేసికలీ హైదరాబాద్ వల్ల మనకి వెదర్ అనేది అంతా సెట్ కాదు, ట్యాన్ అయితే ఫుల్ వచ్చేస్తుంది. సన్ బాత్, శాండ్ బాత్, వాటర్ బాత్ అన్నీ అయిపోతున్నాయి మాకు. సో ఇదైతే షో టెంపుల్. ఇంకా మన టెంపుల్లోకి వెళ్ళలేదు, ఇట్లా వాక్ వే ఉందన్నమాట. టెంపుల్కి వెళ్ళాలంటే డైరెక్ట్ నడిచేటట్లేదు, ఇట్లా రౌండ్గా తిరిగి వెళ్ళాలి. మనం మొత్తం ఇప్పుడు సీ షోర్లో ఉన్నాము, అందుకే షో టెంపుల్ అని పేరు వచ్చినట్టుంది. వ్యూ మాత్రం అవసరం ఉంది ఇక్కడ. సో టెంపుల్ మొత్తం మనకు చూసే మొత్తం రాయిని మొత్తం ఇక్కడ చెక్కేసి చుట్టూ నంది విగ్రహాలు అలా ఉన్నాయి అన్నమాట. బట్ అవసరం లొకేషన్ ఇది. ఇండియన్ హెరిటేజ్ సైట్ ఇది. అసలు ఆర్కియాలజీ వాళ్ళు ఇచ్చిండు. మా చెల్లెకి తెలుసు అనమాట అది ఏంది అది ఇండియన్ హెరిటేజ్, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అంట. అది నాకు కూడా తెలియదు. మా చెల్లె చెప్తుంటే నాకు తెలుస్తుంది ఇప్పుడు ఇది ఏంటి అనేది. సో ఇది షో టెంపుల్. అసలు అన్ని సంవత్సరాల కింద ఇలాంటి ఆలయం ఎట్లా నిర్మించారు అనేది పెద్ద థింగ్ అది. ఇది ఏదో ఫౌంటైన్ ఉన్నట్టుంది ఇది. సో మనం ఫౌంటైన్లోకి ఒకసారి అయితే పోదాం. సో ఇక్కడైతే గార్డెన్ ఉన్నాయి. గార్డెన్లోకి అయితే మీరు వాకింగ్ చేయకండి, వాచ్మ్యాన్ గారు విజిల్ వేసి చంపేస్తున్నాడు అసలు. సో ఇది షో టెంపుల్, చాలా బాగుంది. అసలు ఈ ఎరాలో ఇట్లాంటి టెంపుల్స్ కట్టడం ఇట్స్ ఇంపాసిబుల్ ఫిక్సింగ్ అది. ఇంకా అంతకుమించి ఏం చెప్పలేమన్నమాట. సో మనం ఒక ప్రదక్షిణలాగా ఇట్లా రౌండ్గా రోడ్ పెట్టిరు. సో ఇట్లా రౌండ్ వేసుకొని అసలు అంత ఎత్తులా రాళ్ళు ఇట్లా పెట్టిరు ఏంటి అసలు చూస్తుంటేనే బాగా అనిపిస్తుంది అనమాట ఈ గుడిని మనకి. మీరు ఒకసారి అయితే పక్కా విజిట్ చేయండి షో టెంపుల్ని. అసలు మన హిందూయిజంలో ఇట్లాంటి టెంపుల్స్ అప్పట్లోనే కట్టిరు అంటే ఎంత పాతది అనేది మన హిందూయిజం మనకు అర్థమవుతుంది. ఇక్కడైతే శివలింగం ఉంది లోపల. సో ఇది నాకు తెలిసి రాయి కరిగినట్టు ఉందన్నమాట. ఈ సముద్రం పక్కన ఉంది కాబట్టి ఒకప్పుడు అలలు వచ్చేసి మొత్తం ఈ టెంపుల్ని మొత్తం ముంచేస్తుండేనంట. సో దానివల్ల ఇట్లా ఈ లింగాలు అవన్నీ ఇట్లా బయట ఉన్న నంది విగ్రహాలు ఇట్లా అరిగిపోయినట్టు అయినాయి. బట్ ఇంత సముద్రం ఒడ్డున ఇంత స్ట్రాంగ్ టెంపుల్ బిల్డ్ చేసారంటే అసలు మొక్కాలి.
మా కుట్టు మొత్తం మోడల్, మా కుట్టు మోడల్ వచ్చేసింది ఇప్పుడు. ఎట్లుండే మొత్తం తమిళ్ సినిమాల హీరో ఫ్రెండ్ లాగా ఉండు కదా మనోడు. సో మనం శివ టెంపుల్లోకి వచ్చేద్దాం. టెంపుల్ లోపల అయితే నేను వీడియో తీయను, ఎందుకంటే మనం వచ్చి దర్శనం చేసుకుంటేనే మనకు మంచిగా ఉంటుంది అనమాట. సో ఇదైతే టెంపుల్ మొత్తం స్టోన్ స్ట్రక్చర్ ఇది. సో స్టోన్ స్ట్రక్చర్ ఉంది అండ్ హ్యూమిడిటీ మాత్రం చాలా ఎక్కువ ఉంది ఈ టెంపుల్లో. సో అదనమాట ఫ్రంట్ లుక్ టెంపుల్ది. అక్కడైతే లాంగ్వేజ్ అండ్ స్క్రిప్ట్ తమిళ్లో ఉంది. ఇది డేట్ వచ్చేసి 985 to 1014 CE. సో అప్పుడు అంటే 1010 CEలో కన్స్ట్రక్ట్ అయిన టెంపుల్ ఇది. సో సౌత్ బేస్ ఆఫ్ షోర్ టెంపుల్ లొకేషన్ అనేది ఉందన్నమాట, ఆన్ ద సౌత్ బేస్ ఆఫ్ షోర్ టెంపుల్ అని. ఇట్ రికార్డ్స్ ఏ రిజల్యూషన్ మేడ్ బై మిడిల్ ఏజ్ సిటిజన్స్ నాగారం అండ్ ద విలేజ్ అడ్మినిస్ట్రేటర్స్ ఆఫ్ మల్లాపురం విచ్ మేడ్ ద ఫ్లవర్ గార్డెన్ టు ద సౌత్ ఆఫ్ the temple of Jalasayandevar Shore Temple in the presence of Pudukadiyan Ekadiran Ajambeman, who was the settlement officer of Amur Kotam. సో ఇదన్నమాట. ఇక్కడ తమిళ్లో ఉంది, ఇక్కడ ఇంగ్లీష్లో ఉంది. సో మీరు వచ్చినప్పుడు అయితే ఒకసారి చదివేయండి, బాగుంటుంది. విజిటర్స్ కూడా చాలా మంది ఉన్నారు, ఇక్కడ వస్తూనే ఉన్నట్టున్నారు విజిటర్స్. టెంపుల్ లోపలికి అయితే అలో చేయట్లేరు, ఏదో కన్స్ట్రక్షన్ నడుస్తుందని చెప్పి, అండర్ కన్స్ట్రక్షన్ అని చెప్పి బోర్డు పెట్టేసారు. సో మనకు మొత్తం ఇట్లా కంచెలు వేసేసారు అనమాట టెంపుల్లోకి పోకుండా. సో మనమైతే ఈ చుట్టూ ఉన్న ఇవి చిన్న చిన్న స్టోన్ స్ట్రక్చర్స్ అయితే మనం ఎక్స్ప్లోర్ చేసుకుందాం, అప్పుడు మన దగ్గర వస్తుంది ఏంటనేది. సో ఏదో వాటర్ నింపడానికి ఉన్నట్టుంది. సో బేసికలీ ఇది విజిటర్స్ అయితే చాలా వస్తూనే ఉన్నట్టున్నారు. సో ఇది లోపల గుడి మెయిన్ ఎంట్రెన్స్ గుడి. సో లోపలికి ఉంటుంది అనమాట. సో ఈ గుడికి ఎట్లా అంటే 4 సైడ్ల నుంచి 4 గోపురాల టైప్ ఉంది. 4 కూడా కాదు, అసలు 2 గోపురాలు ఉన్నాయి. మనకి లోపలికి ఎంట్రీ లేదు కాబట్టి నేను మొత్తం చూపించలేకపోతున్నా లోపల. బట్ ఎంట్రీ రిస్ట్రిక్టెడ్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అని చెప్పి పెట్టేసిరు బోర్డ్స్. బట్ హైలైట్ అవసరం థింగ్ ఇది. యునెస్కో రికగ్నైజ్ చేసిన ఓల్డెస్ట్ టెంపుల్ ఈ షోర్ టెంపుల్, విచ్ ఈజ్ ఇన్ తమిళనాడు. సో మహాబలిపురం అనే పేరుకే మనం అర్థం చేసుకోవాలి అంత పాత టెంపుల్ అనే విషయం ఇది. సో అల్టిమేట్ థింగ్ అసలు ఇక్కడ అన్ని గోపురాలు చిన్న చిన్నవి, అన్ని నంది విగ్రహాలు అవన్నీ ఉన్నాయన్నమాట. చుట్టూ నంది విగ్రహాలతో చేసేసారు. కాబట్టి ఈ వెదర్ వల్ల ఈ స్టోన్ కరిగిపోయి ఇట్లా మనకి జస్ట్ అచ్చులాగా మిగిలింది. సో ఇప్పటికీ ఇట్లా ఉంది అంటే అప్పట్లో ఈ టెంపుల్ వైభవం ఏందో మనకు అర్థమైపోతుంది, ఎంత అవసరం టెంపుల్ ఏంటి అనేది. షోర్ టెంపుల్ అట్ మహాబలిపురం విచ్ ఈజ్ బిసైడ్ మహాబలిపురం బీచ్. సో చోళాస్ కన్స్ట్రక్ట్ చేసింది, రాజా నరసింహన్ II కన్స్ట్రక్ట్ చేసిండు 1010 CEలో. ఇన్ని వేల సంవత్సరాల నుంచి కూడా ఈ టెంపుల్ ఇట్లా ఉంది అంటే అసలు వేరే లెవెల్ అబ్బా. గ్రేట్ ఇండియన్ ఆర్కిటెక్చర్, దట్ టు హిందూ సివిలైజేషన్ ఆర్కిటెక్చర్ ఇది. సో మీరు కూడా వచ్చేయండి, మేము వచ్చినట్టు ఈ చుట్టూ ఉన్న అన్ని వ్యూస్ అన్ని చూసేయండి, ఎంజాయ్ చేయండి. సో అదనమాట స్టోరీ. జై మాతాది, అంత బాగుంది. ఒకసారి అయితే ఓం నమః శివాయ అనుకుందాం. సో నెక్స్ట్ నా దగ్గరలో ఉన్న ఇంకా వేరే టెంపుల్స్ ఉన్నాయన్నమాట. 7 horses chariot అవి చాలా ఉన్నాయి. సో అవి కూడా మీకు చూపిస్తాను, స్టే ట్యూన్. సో అంతకన్నా ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నేను విజిట్ చేసిన ప్రతి ఒక్క చోటు నేను ఇలా రికార్డ్ చేసి నేను యూట్యూబ్లో పెడుతుంటా. సో అది మీరు ఇంకా చూడవచ్చు అనమాట, డిఫరెంట్ లొకేషన్స్. సో మన సన్నీ వచ్చేసిండు. సబ్స్క్రైబ్ టు మై బ్రదర్ ఛానల్ స్టోరీస్ బై వీరన్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫాలో చేయండి, షేర్ చేయండి, కొంచెం మమ్మల్ని కూడా దేకండి. సో మా కజిన్స్ అయితే మస్తు ఎంజాయ్ చేస్తారు. సబ్స్క్రైబ్ మన సెలబ్రిటీ సబ్స్క్రైబ్ అని చెప్తారు కదా వీడియోలో, అట్లా చెప్తుండు. సరే ఫ్రెండ్స్, నేను నెక్స్ట్ లొకేషన్స్ మీకు కవర్ చేస్తుంటా. సో జస్ట్ స్టే. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ టెంపుల్కి అయితే వచ్చేసినాం, చూసేయండి. సో ఇప్పుడు మనం పంచరథ టెంపుల్కి వచ్చినాం. పంచరథాలు. సో 5 రథాలు అనేటివి చెక్కిరు అనమాట. రాయితోనే 5 రథాలు చెక్కిరు దేవుడివి. సో ఇప్పుడు చూసేద్దాం ఒకటి. సో మన మంచి ఆర్కిటెక్చర్, అసలు కళ్ళు తిప్పుకోలేకపోతున్నాం మనం.
అసలు ఈ ఆర్కిటెక్చర్ కానీ ఈ కన్స్ట్రక్షన్ కానీ ప్రతి ఒక్కటి ఇక్కడ ఈ రాళ్ళు స్టోన్స్ ఉన్నాయి. ఇది కూడా మనకి బీచ్ దగ్గరలోనే ఉంది. సో ఎంట్రన్స్లోనే మనకి ఇట్లా సింహాన్ని చెక్కినారు. సో సింహం ఉంది ఇక్కడ. ఇక్కడ గజరాజు ఉన్నారు. ఇదొక టెంపుల్. సో ఇట్లా ఇది పంచరథం అనేది ఇప్పుడు ఇక్కడ ఉన్న ఏదైతే మనకు ముందు కనిపిస్తున్న ఆలయం ఏదైతే ఉందో అది మొత్తం పిల్లర్స్తో కట్టారు. సో అదొక రథం ఆకారంలో ఉంటుంది. అనమాట. సో మనం చూసినట్టయితే ఇట్లా కనిపిస్తుంది కదా, అది మొత్తం రథం ఆకారంలో పిల్లర్స్ వేసి చెక్కిరనమాట గుడిని. సో అసలు ఈ హెరిటేజ్, అసలు ఇండియన్ హెరిటేజ్, ఈ తీర్ల అప్పటి రాజులు కట్టడం అనేది చాలా గొప్ప విషయం. నిజంగా చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. లోపలైతే దేవుడి విగ్రహం కూడా ఉంది. రజని ఏం విగ్రహం రజని? లోపల దేవుడు ఏం విగ్రహం అది? విష్ణుమూర్తి ఇలా పండుకున్నట్టు ఆసనం వేసి ఉన్నారనమాట. సో ఇది అయితే ఈ పంచరథం టెంపుల్ లొకేషన్ అవసరం ఉంది అసలు. ఇక్కడైతే ఇక మనకి ఇంకొకటి కనిపిస్తుంది. పంచరథాలు ఉన్నాయన్నమాట. ఒక్కొక్క రథం ఒక్కొక్క పక్కన. ఇది ఒక్కటే రాయిని ఇట్లా కింద బేస్ నుంచి వాళ్ళు చెక్కిరనమాట. ఇది మనకి ఇక్కడ బోర్డు కనిపిస్తుంది, ధర్మరథ. ఇది రథం ఇది. సో ఇది రాయి అనమాట. రాయిని ఈ తీరులో చెక్కేసారు అప్పట్లో. అంటే అసలు వాళ్ళ పనితీరు కానీ అవన్నీ మనకి మస్తు ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి అన్నమాట. ఇప్పుడున్న ఎంత ఇంజనీరింగ్ కానీ ఎంత టెక్నాలజీ కానీ ఇట్లాంటి కార్వింగ్ కానీ క్రియేషన్ కానీ చేయలేరు. అది ఇక నాట్ పాసిబుల్. అది ఇప్పుడున్న ఇంకా 100,000 years అయినా ఎంత టెక్నాలజీ వచ్చినా ఇట్లా చేయడం అనేది హైలీ ఇంపాసిబుల్. మనం అసలు ఊహించలేము. ఇప్పుడు అప్పట్లోనే మన రాజులు, మన భారతదేశానికి చెందిన రాజులు కట్టిరంటే అసలు వేరే లెవెల్ ఉంది. ఇక నేనైతే ఇంకో సైడ్ వచ్చేసిన ఈ రథాలకి. ఇది అసలు నాకు రావడానికి కూడా అసలు చాలా టఫ్గా ఉందన్నమాట. మొత్తం స్టోన్స్ ఉన్నాయి కింద, బట్ స్టిల్ ఇది ఒక్కటే రాయి అనమాట. ఇది కింద నుంచి పైదాకా ఒకటే స్టోన్. దాన్ని ఇట్లా రథం ఆకారంలో కార్వింగ్ చేసారు. అట్లా 1, 2, 3, 4, 5 రథాలు అయితే ఉన్నాయి. బట్ ఇది ఏంటి అంటే పాండవుల రథాలు ఇవన్నీ. ధర్మరథ, మోక్షరథ అట్లా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మనకు ఫస్ట్ నేను మీకు చూపించిన కదా ధర్మరథం, అదొకటి ధర్మరథం. సో అక్కడ నంది విగ్రహం కూడా ఉంది. కానీ అసలు చెప్పడానికి, నేను చెప్పేదానికన్నా మీరు ఒకసారి విజిట్ చేసి చూస్తే మాత్రం సూపర్ ఉంటుంది. అన్ని వేల సంవత్సరాల కింద ఈ తీర్లు చెక్కడం అనేది వేరే లెవెల్ అనమాట. సో మీరు కూడా ఒకసారి వచ్చేసి అయితే ఈ స్క్రిప్చర్ని చూసి ఆనందించండి. సో ఇప్పుడైతే మనం పంచ పాండవుల రథాలు చూసేసినాం. ఇక్కడ అర్జున రథ అని